హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ బలక్సా. సో ఏం లేదు, వీడియో టైటిల్లో చూసినట్టే అదే పిల్లల లొల్లికి తండ్రి పంచాయతీ. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వీళ్ళు యాక్చువల్లీ నేను హెయిర్ కట్ చేసుకొని వచ్చే గ్యాప్లో కొట్లాడిరంట. బెడ్రూమ్లోకి పోతేమో పెద్దోడేమో అంటుండు, వీడేమో యాజ్ యూజువల్ వచ్చాడు చిన్నోడు. సో ఇక లొల్లేందో చూసాము. సో జనరల్లీ అందరి ఇళ్ళల్లో పిల్లలు గొడవ పడుతూనే ఉంటారు. నాకు డౌట్ బేసిక్గా, అంటే మేము ముగ్గురం మగపిల్లలం కాబట్టి అన్నతమ్ములం. ఐ డోంట్ నో ఆడపిల్లలు ఇలానే ఉంటారా ప్రతి ఇంట్లో అని. సరే, నాకు తెలియదు కాబట్టి మీరు కమెంట్ చేయర్రి. నాకు తెలిసి చిన్న మీరు కొట్టుకునేటోళ్ళు అదే సీరియస్గా అడుగుతున్నా. నువ్వు, మీ చెల్లె, మీ అక్క, మీరు ముగ్గురు ఆడపిల్లలు ఒకే ఇంట్లో ఎలా సర్వైవ్ అయ్యారు. వీళ్ళైతే అస్సలు వీడియోలో అని కాదు కానీ సీరియస్గా చాలా ఎక్కువ గొడవ పడతారు వీళ్ళు. హలో, వాట్ హ్యాపెన్? చెప్పు, ఇప్పుడు ఎందుకు అలిగినావు? హలో, ఏమన్నది చెప్పు. బర్త్డే ఎవడు చేయడు. నీకెవడు బర్త్డే కూడా చేయడా? చేసేది నేనా అదా? అమ్మ అలుగుతుంది, ఏడ్చింది ఇందాక కూడా. లేదు, ఓకే. ఉట్టిగానే వస్తుంది ఏడుపు దీనికి అయితే. ఎయిట్ రావే నువ్వు ఇక్కడ కూసైడా. ఎందుకంటే దాన్ని తిట్టిన అట్లా. బర్త్డే కాదు నీదని అన్నావు అంటే ఎందుకన్నా? మనైతే చేసుకుంటుంది బర్త్డేలు, మళ్ళా పక్కన మాత్రం తిడతా. మళ్ళీ నాకు కావాలని కొవ్వొచ్చి తిడతాను. ఎందుకు తిట్టినావు మరి? నేను కావాలని ఏం తిట్టలేము పప్ప, 4 కాళ్ళు ఉన్నాయి, అయినా సరిగ్గా చూడట్లేదు. ఎందుకన్నా? అన్నా. ఎందుకు అన్నా అంట? అన్నా ఎందుకన్నా అంటే వీడియో తర్వాత చెప్తా. ఇప్పుడే చెప్పు, ఏం కాదు చెప్పు. చెప్పు, మా టీచర్ చూస్తుంది. చెప్పు ఫస్ట్. నేను అప్లోడ్ చేయడం లేదు, కట్ చేసేస్తా కానీ చెప్పు. టీచర్ కొట్టింది, నన్ను కొట్టలే, ఆద్యాన్ని కొట్టింది అంటే. టీచర్ నిన్ను కొట్టింది, ఆద్యాన్ని కొట్టలేదా? యాక్చువల్లీ టీచర్ నన్ను చేతి మీద ఇట్లా కొట్టింది, కానీ ఆద్యాన్ని కొట్టింది అంటుంది. కోపం వచ్చింది నాకు. నన్ను కొట్టింది, నిన్ను కొట్టిందా, గడ్డి కలేదానా, సరిగ్గా కనిపించలేదా అని అన్నా. 4 కళ్ళు ఉన్నా కానీ కనిపించలేదా అన్నా. అందుకని నాకు కోపం వచ్చింది. అదే కళ్ళు ఉన్నాయి కనపడలేదా అనేదాన్ని అట్లా అన్నది, 4 కళ్ళు అని. అంతే కదా. హలో, అయితే ఇది మనది బర్త్డే కాదు నీది అన్నదా? నీ ముఖానికి బర్త్డే ఎవడు వేయడు. చేసేది నేనైతే, నువ్వెవరు చెప్పనీకి? నేను ఆ మాటలు అనలే, అబద్ధాలు ఆడినావు అనుకో కొడతా. మమ్మీ ప్రూఫ్ ఉంది నాకు సార్, చంప వలుగుతుంది. నేను నువ్వు కొడతా అంటే నేను కూడా చెప్పవాలి. కొడతా అంటే ఏం తప్పొచ్చింది? యాక్షన్ చేస్తున్నావు. నేను ఉన్నా కనబడుతున్నా నజరా. హలో, అరుస్తున్నావు, తెలుస్తుందా నీకు? నేనున్నా, యువర్ షౌటింగ్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఏంటి చూడండి, ఒకటైతే చెప్తా నేను, చిన్న చిన్న మాటల వల్ల గొడవలు రావడం అయితే సహజమే. కానీ అది ఏడ్చేదాకా, లేకపోతే మీరు ఏదో సీరియస్ అయిపోయేదాకా తీసుకురావద్దు. అదన్నది నార్మల్ మాటనే, అదన్నది సీరియస్ మాటనే, అక్క అన్నది నార్మల్ మాటనే.
అక్కడ జరిగిన విషయాల్లో అలా ఇది కాదు ఇది జరిగింది, నీకు కలతాలునే కూడా ఇక కనబడతలేదా నీకు అంటే ఇంటర్లో కొంచెం ఫీల్ అయ్యే మాటనే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. కానీ దానికి నువ్వు నీ బర్త్డే ఎవరు చేయడు, నేనుగా చేసేది అయితే ఏమైతుంది చెప్పు. అయితే అంటారు అట్లా అంటే ఏడుస్తారు అట్లా. మరి నువ్వు అన్నావు కదా ఆల్రెడీ నీ బర్త్డే ఏం చేయా అని అన్నావు కదా. నేను ఉట్టిగా సర్ప్రైజ్లు ఇద్దామని అట్లాంటివి చెప్తా ఉంటా, దానికి నువ్వు అలుగుతావా? ఇట్లా సెన్సిటివ్ ఉండేటట్టు నాకు వద్దు బర్త్డే. అలుగుతావు ఎందుకు అట్లా బిస్కెట్లేలాగా? నేను చేశాను నీ బర్త్డే, నాకు వద్దు బర్త్డే. నేను చేస్తా. హలో చేసుకోండి. హలో, నువ్వు బర్త్డే మంచిగా చేసుకున్నావు కదా, 10th బర్త్డే అని ధూమ్ధామ్ చేసుకున్నావు నువ్వు. దాని బర్త్డే ఏమో హైటెక్ సిటీ మొత్తం హైటెక్ సిటీ తలగ పెట్టే పరిస్థితి అయింది. అట్లా అన్నది బెట్ట. అరే ఇమోషనల్ ఏమని ఎందుకే అంత పొగరు నీకు? ఒక మాట పడవా? ఏమైతుందో పెద్దది ఒక మాట అంటే. నా గురించి తెలియదు నీకు, అర్థమవుతుందా? నా గురించి తెలియదు నీకు, అందుకే నేను కూడా అన్నా. నేను చెప్తున్నా అద్దాలు ఇరిగిపోతే కొట్టిందంటే నీది ఇరిగిపోతే ఫస్ట్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సరే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే పంచాయతీ ఉందా లేదా? పోనీలే, నీ బర్త్డే చేసేది నేను, అది కాదు. నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం అస్సలే లేదు. మొగరాయి లెక్క పెంచుతున్నావు, నువ్వు ఆడదాని లెక్క ఏడుస్తున్నావు. వేస్ట్ నువ్వు. మళ్ళా ఏంటిది ఊరికే పంచాయతీ? వాటర్ తాగినా కదా ఇందాకనే. హలో, నిన్నే నువ్వెందుకు ఏడుస్తున్నావు? అనాల్సింది అనేస్తావు, ఒకరిగా గుస్టో ఇట్లా రుబాబ్సే కొట్టినావు కదా. నాకు ఫీల్ కాదా? ఆమె ఫీల్ అయింది, నేను ఫీల్ కొడితే సుసు పోతావు. ఆమె ఏడుస్తుంది, నీ సంగతి ఏంది? ఇప్పుడు ఏడుస్తున్నావు కానీ ఇప్పుడు ఏడుస్తే ఏమైంది? నీకు కూడా ఒక పప్ప ఏడవాలా అని చెప్పి ఏడవాలా నేను పప్ప ఏడవాలా అని చెప్పి ఏడవాలా నేను సమాధానాలు అయితే బాగా చెప్తావు. కూసాయిడా మాట్లాడుతున్నా నేను ఇడా. ఏంది సరే పక్కకి నువ్వు చెప్పాను. ఇట్లనే గొడవపడి నువ్వు ఆ రూమ్లో ఇదేమో హాల్లో కూర్చుంటారు, నేనేమో కూర్చొని ఉద్దిట్టు తిరగాలి. ఇక నేను బెడ్రూమ్ లో, ఇది హాల్లో. కరద్దు అగో ఏంది అది? దీంతో కొట్టింది నన్ను ముఖం మీద. అవునా? ఎందుకే? దాంతో కొట్టినందుకు దాన్నే కొట్టుకుంది. ఇట్లా తన్ని ఇట్లా అన్నది, దానికి కొట్టుకుని మళ్ళీ నన్ను కొట్టింది. కొట్టుకురా. ఫస్ట్ కొట్టింది అదే. అవును. ఎవరు? నువ్వే అంత బయట చచ్చుకుంటూ వచ్చింది ఎవరు? అదే ఫస్ట్ అది ఇద్దరు కొట్టింది, అందుకే నేను ఇద్దరు కొట్టిన. అబద్ధాలు ఆడే హలో రాయి తీసుకొని పెట్టింది. సరే 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 కాంప్రమైజ్ సరే బెటా పోనీ సరే పోనీ. ఏమైంది ఇప్పుడు నన్ను వేస్తున్నావు? నేను కూర్చున్నా దగ్గర తీసుకుంటున్నా. అవసరం లేదు. సరే సారీలే పోనీలే. సారీ పోనీలే, ఇంకా క్షమించేసి అక్కనే కదా. దాన్ని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకే నువ్వు. ఓకే హలో చేయొద్దు, ఫీల్ అవుతుంది అంతే కదా. మరి నీ బర్త్డే గురించి అంటేనే అంత ఓవర్ యాక్టింగ్ ఉంటే మరి దానికి అంటే ఫీల్ కదా. అది చేసి సంపుతా పట్టుకొని. నేను ఆల్రెడీ కోపంలో ఉన్నా, మళ్ళీ దానిలో వచ్చి నేనేం చేయలేదు ఆమెని చేసింది అని అంటే ఎట్లా చేస్తుంది? ఎట్లుంటుంది? వచ్చి షాప్కి బలవంతంగా తీసుకెళ్ళింది. ఉరుక్కుట్టు వచ్చి బలవంతం ఏం తీసుకోవాలి? అక్ష షాప్కి వస్తావా అంటే నేను కూడా వస్తా అనుకుంటూ వచ్చినావు. గునుక్కుంటే ఎందుకు చెప్పినావు? మళ్ళీ నీకెందుకు గునుక్కుంటే అని చెప్పలేదమ్మా నేను. అక్ష షాప్కి వస్తావా అంటే మూవీ చూసుకుంటా కూర్చుని. సారీలే క్షమించేసి అక్క కదా. పోనీలే చేయి పప్ప, క్షమించేసి అక్క. చేయి సారీ చెప్పు. చిన్నది కదా దాన్ని చెప్పమని ఫస్ట్.
ఫస్ట్ నువ్వు వంట స్టార్ట్ చేసింది మమ్మీ చెప్తుందిగా. నేను స్టార్ట్ నేను చేసిన. లేనిది చూసి మమ్మీ నువ్వు షాప్కి వెళ్ళేటప్పుడు రికార్డింగ్ ఆన్ చేస్తావా ఒక్కసారి మమ్మీ? నన్ను పెట్టుకోండి మీరైతే, ఒక్కసారి చూపిస్తా. దొరుకుతారు ఇద్దరు బట్టలు చించుకొని బయటికి, బరాబర్ చెప్తారు. సేమ్ అంటారు అందరు. నిన్నే ఇప్పుడు ఏం చేయాలి? సరే సారీ చెప్పు. బర్త్డే గురించి అన్నది కలిగింది. అంటే నువ్వు మంచిగా బర్త్డే చేసుకోవచ్చు, నేను బర్త్డే చేసుకోవద్దు. నాకు నీ మంచి కళ్ళు ఉంటే నాకు లేవు మళ్ళీ. ఓకే మరి కాదు ఇది దరిద్రం, ఇది ఫేక్ టాటూ. ఇదిగో నీ అమ్మ ఎంత ఎంత ఒళ్ళు బలాంచో తెలుసా నన్ను. ఛీ. సరే కానీ కాంప్రమైజ్ గారి. అరే ప్లీజ్ రా బేటా ప్లీజ్ అంటున్నా. ఈ అయ్యలకే ఉన్నది లొల్లంతా. మీరు నిజంగా సిబ్లింగ్స్ మీ డాడీకి ఇట్లనే ఉంటుండే నా చిన్న. ఇది ఏడ పంచాయితీ నాకు. ఏయ్ అక్క కాంప్రమైజ్ అనికి రెడీ ఉంది. నువ్వు చాలా బెట్టు చేస్తున్నావు, 2 feet లేవు. మళ్ళీ నాకు నాకేంది. సరే కాంప్రమైజ్, క్లోజ్ ద టాపిక్. ఫస్ట్ నువ్వు అంటే సారీ పెద్ద అమ్మాయి కదా, పెద్దలు ఇన్ని ఎలా భరుస్తున్నావురా బాబు? సాడిస్ట్. సరే సారీ 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 ఐ హేట్ యు. హేట్ యు టు. కానీ రాత్రి అయితే గంటలు గంటలు కొనుక్కుతారు. ఏముంటాయో తెలియదు వీళ్ళ దగ్గర టాపిక్స్. గంటలు గంటలు కలుగుతారు రాత్రి పుట్టేది. ఏం మాట్లాడుకుంటారు బిడ్డ? మొన్న నైట్ కూడా ఆడ పడుకొని చాలాసేపు మాట్లాడుకున్నట్టు నిద్ర అవ్వకుండా. హలో మరి గీ కొట్టుకున్నాడు ఏందో అదే ఇదే పెళ్ళ అంటే ఒక సామెత ఉందిలే, ఇప్పుడు అనేది కాదు, అది సిచ్యువేషన్ డిమాండ్ చేస్తలేదు. కానీ కాంప్రమైజ్. సరేనా సారీ సారీ చెప్పింది. మై ఫుట్ మై లెగ్. సరే సారీ యాక్సెప్ట్ చేసినా కదా మై ఫుడ్ తోటి. ఇప్పుడు ఏంది? నేనైతే యాక్సెప్ట్ చేసిన అంటే ఇట్లా కాళ్ళ మీద పడింది కదా, క్షమించిన. నా కాళ్ళు ఏం చేసింది మధ్యలో చూపిస్తున్నా దానికి కూడా. సరే అది మొత్తానికి పంచాయతీ అయితే తెరిపేసిన. వీళ్ళైతే రెగ్యులర్గా ఈ లొల్లీలు ఇట్లనే అయితేనే ఉంటాయి, అర్థమైనా? నేను ఈ వీడియో దీనికి రీజన్ ఏంటంటే వీడియోలో కూడా ఇట్లనే అవుతాయా కావా, అర్థమైనా? సో దట్ ఈస్ ద రీజన్. ఇలాంటి లొల్లీలు మీ ఇంట్లో కూడా అయితే కమెంట్ చేయండి. సో ఇది ఇంకా నేను ఇంకెప్పటి వరకు భరించాలను. ఒక టైం వస్తుంది, అది దాటిన తర్వాత నాకు తెలిసి బాగానే ఉంటారేమో. మరి చిన్నప్పుడు అట్లా లేకుండే, తర్వాత మెల్లగా చాలీగా ఇట్లనే తయారయ్యారు. మరి ఇంత ఘోరంగా తయారయ్యారు అంటే ఎవ్రీ డే ఏదో ఒక లొల్లి పెట్టుకుంటారు, చిన్నదానికి పెద్దదానికి. నేనైతే మనకు మేము ఇప్పుడు కూడా వీళ్ళేమో ఇట్లా ఇట్లా గొడవలు పడుతుంటారు, అట్ ది సేమ్ టైం కలిసిపోతుంటారు. ఇట్లా లొల్లీలు అవుతుంటే కాంప్రమైజ్. సో బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే పంచాయతీ తెరిపేసిన గైస్. లేకపోతే వీళ్ళు వదిలేస్తే రాత్రి తలిగి కూర్చుంటుంటేనేమో. థ్యాంక్ యూ చెప్పండి నాకు. వెల్కమ్. సరే వీడియో అయితే ఇంతవరకు గైస్. చలో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు బాయ్.